హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జిల్లా కోర్ట్‌లోని కొన్ని ఉద్యోగాల భర్తీ అయితే జరిగాయి. 10th క్లాసు డిగ్రీ అర్హతతో ఎవరైతే ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీ యొక్క జిల్లా డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌లో ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ వైస్‌గా ఉండే వేకెన్సీస్ అన్నీ కూడా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం కాబట్టి మీ జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వేకెన్సీస్ ఉంటే వీడియో అనేది వెంటనే పోస్ట్ చేస్తుంటాం. సో, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆఫీసు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ తెలంగాణ స్టేట్ అయితే ఇచ్చారు. సో, మనకి ఈ పోస్టులు అయితే తెలంగాణ స్టేట్లో అయితే రిలీజ్ అయితే చేశారు. కరీంనగర్ ఉంది కదా, సో కరీంనగర్ తెలంగాణ స్టేట్లో అయితే రిలీజ్ చేశారు. సో, అది ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఇచ్చారు. మనకేంటంటే ఈ జిల్లా కోర్టులో ఏంటంటే సపోర్టింగ్ స్టాఫ్ సమ్ మెంబర్స్ అనేది కావాలి మాకు అనేది వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే భర్తీ చేశారు తెలంగాణ స్టేట్లోని. సో, ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ కేటగిరీ పోస్ట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ అని అయితే ఇచ్చారు. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీసు, రిక్వైర్డ్ క్వాలిఫికేషను, శాలరీ పర్ మంత్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంటు ఇక్కడైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆఫీస్ ఫ్యూన్ అటెండర్స్ ఉంటారు కదా, ఆఫీస్ ఫ్యూను. సో, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే 7th క్లాస్ నుంచి 10th క్లాసు ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళైతే ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఆఫీసు ఫ్యూన్, ఆఫీస్ అటెండెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ మెరిట్ ఇది మార్క్ లిస్ట్ ఒకటి, స్టడీ సర్టిఫికేట్ ఒకటి, ఈ 2 మెయిన్ అనేది ఉండాలి. సో 7th నుంచి మీకు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, ఎక్కడ చదివారో అదొకటి, 10th క్లాస్ మార్క్ లిస్టు. సో, ఇది మనకి పర్ మంత్ 14,000 అయితే శాలరీ అనేది ఇస్తున్నారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ అని అయితే ఇచ్చారు. సో, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషను డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా దీనికి మేలు ఫిమేలు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్ అండ్ ఎబుల్ టు ఆపరేట్ కంప్యూటర్ అండ్ స్కిల్స్ అండ్ ఫీడ్ డేటా. సో, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ ఫీడ్ డేటా అనేది వచ్చి ఉండాలి. గుడ్ టైపింగ్ స్పీడ్ విత్ ప్రాపర్ సిట్టింగ్ ఆఫ్ పేషెంట్స్ అనేది ఇచ్చారు. ఎబుల్ టు టేక్ మనకి ఏంటంటే ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్. మనకి ఫైల్ మెయింటెనెన్స్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి, అండ్ టైపింగ్ తెలిసి ఉండాలి, అండ్ ఆల్సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే ఉండాలి. మీ గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఇంజనీరింగ్ అయినా, నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అయినా సరే పర్వాలేదు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, టైపింగ్ వచ్చి, అండ్ ఫైల్ మెయింటెనెన్స్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఉండి మంచిగా అన్నీ తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా దీనికైతే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ జాబ్స్కి అయితే వెంటనే అప్లై చేసుకోండి. సో, వీళ్ళకైతే 20,000 శాలరీ అనేది పే చేస్తున్నారు. సో, మనకి ఈ గవర్నమెంట్ జాబ్స్లో స్టార్టింగ్ శాలరీస్ తక్కువగానే ఉంటాయి, కానీ ఆఫ్టర్ మనకి ఏంటంటే ఇవి అలాగా ఇంకా పోస్టులు ఇయర్ అయ్యే కొలితే మనకి శాలరీస్ కూడా పెంచుతూ ఉంటారు. సో, అది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి, అప్లికేషన్స్ ఫ్రమ్ మేబీ డౌన్లోడ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కరీంనగర్ అని ఇచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్లో మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి వీళ్ళకి పోస్ట్ చేసేయాలి. అదొకటి. మనకి ఎప్పుడు లాస్ట్ డేటు ఇక్కడ ఇచ్చారు,
అప్లయింగ్ త్రూ స్పీడ్ పోస్ట్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఫ్రమ్ నోటీస్ బోర్డ్ అని ఇచ్చి మనకి ఏంటంటే ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మే బీ సబ్మిటెడ్ అని ఇచ్చి, సో మన ఇవన్నీ ఉంటాయి కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక ఎక్సెరస్ కాపీస్ అన్నీ కూడా సెప్టెంబర్ 9th లోపు బిఫోర్ 9th లోపు మీరు మాకు మా అడ్రస్కి అనేది పోస్ట్ చేయాలి. అంటే జిల్లా కోర్టుకి అనేది స్పీడ్ పోస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. స్పీడ్ పోస్ట్ అనేది వెంటనే చెయ్యాలి. సో అప్పుడు చాలామంది చేస్తే అందులో మెరిట్ లిస్ట్ కాదు, షార్ట్ లిస్ట్ చేసి మీకు వచ్చిన అంటే మీకు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే జాబ్ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జామ్ అనేది ఉండదు. అండ్ ఆల్సో ఈ స్పీడ్ పోస్ట్ అంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఇలాంటివంతా ఏం ఉండదు. జస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో అదొకటి. అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 1/7/2024 అంటే జూలై 1వ తారీఖుకి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే జూలై 1వ తారీఖుకి జూలై 1, 2024కి వీళ్ళైతే ఏజ్ క్యాల్కులేట్ అయితే చేస్తున్నారు. అప్పటి నుంచి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ది రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 5 years ఇన్ రెస్పెక్ట్ SC ST PC EWS అయితే ఇచ్చారు. మనకి ఏంటంటే మినిమం 5 years ఇచ్చారు. అంటే మినిమం 18 years నుంచి 40 years లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకంతా 10 years. సో ఇలా ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగానే ఇచ్చారు. సో స్టార్టింగ్ శాలరీ తక్కువైనా సరే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో జిల్లా కోర్టులో జాబ్ అంటే చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. సో అది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఈ అప్లికేషన్ ఫామే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి వీళ్ళకి స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి. సో ఇదే అప్లికేషన్ ఫాము. అప్లికేషన్ నెంబర్ వేయాలి, మీ ఫోటో ఒకటి, మీ ఫుల్ నేము ఇక్కడ ఉంది కదా, మీ నేము, ఫాదర్ లేదా హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషను, మీ అడ్రస్, పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వేయండి. అండ్ మొబైల్ నెంబరు. సో ఇవంతా డేటు, ప్లేసు, సిగ్నేచరు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మీకు ఇంకేమైనా అదర్ ఇంకా అదర్ ఏమైనా ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే ఫిల్ చేసేయండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.